నవరాత్రుల 7వ రోజున కాళరాత్రి దేవిని ఆరాధిస్తారు. ఆమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. భక్తులకు అజ్ఞానం తొలగించి శుభఫలాలను ప్రసాదించే తల్లి. ఆమె రూపం ఉగ్రంగా ఉంటుంది. నల్లని వర్ణం, భయంకరమైన కళ్లతో ఉంటుంది. 4 చేతులతో ఉంటారు. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో ఇనుప కంచం, 2 చేతులతో అభయ వరములు ఇస్తుంది. ఆమె వాహనం గాడిద, గుర్రపెట్టి లాంటి గాడిదపై విహరిస్తుంది. ఈ రోజున పూజా విధానం: నల్లని పువ్వులు సమర్పించడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభప్రదం. భక్తులు ఉపవాసం ఉండి స్తోత్రాలు, దుర్గా సప్తసతి పారాయణం చేస్తారు. కాళరాత్రి దేవిని ఆరాధిస్తే భయాలు, చెడు శక్తులు తొలగుతాయి. ధైర్యం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితంలో అడ్డంకులు తొలగి శుభఫలాలు కలుగుతాయి. 7వ రోజు అంటే మహాశక్తి యొక్క ఉగ్రరూపాన్ని ఆరాధించే రోజు. ఒకప్పుడు భూలోకంలో దుష్టరాజు రాక్షసులు దుర్గాన్ని ధ్వంసం చేయాలని యత్నించేవారు. దానిని చూసి బ్రహ్మం, విష్ణు, శివుడు కలిసిపోగా దేవతలన్నీ ఒకదానితో ఒకదానిగా శక్తులను సమీకరించి ఉగ్రరూపమైన అమ్మవారిని సృష్టించారు. ఆ అమ్మవారు భయంకర రూపంలో, నల్ల వర్ణంతో, 3 కళ్లతో, నాలుక బయటకు విప్పి, జటాజుటాలతో ఉండి, రాక్షసులను భయపెడుతూ దుష్టశక్తులను నాశనం చేయగా భక్తులను కాపాడతారని చెప్పబడుతుంది. భక్తుల అశుభాలు, భయాలు, రాక్షస శక్తులను తొలగించడం